ఇంకా నో ఆప్షన్ అని మనకు సాక్షి పేపర్కు ఒక డిఎస్సి గురించి ఈరోజు న్యూస్ అనేది ఇచ్చారండి. పరీక్ష ముందే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్న విద్యాశాఖ. మనకి ఏ పోస్ట్ అయితే కావాలనుకున్నామో, మనం ఏ దానికైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే మీరు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మనము సెలక్షన్ చేసుకోవడం కూడా అయింది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, ఎడ్జిట్ రాసుకోవచ్చు అనమాట. అందులో మనం ఏదైతే కావాలనుకున్నామో ఆ పోస్ట్ మనము తీసుకోవాలని మొదటిగానే మనకు విద్యాశాఖ అనేది మనకు అడగడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగానే ఇక్కడ మనకు కర్నూలుకు జిల్లాకు చెందిన ఒక నాగజ్యోతి అనే అమ్మాయి కూడా ఆ విధంగానే ఉద్యోగం అనేది కోల్పోవాల్సి వచ్చింది. అలాగే కర్నూలులో కూడా ఇంకో నటరాజు అనే అతను కూడా ఇలాగే కోల్పోవాల్సి వచ్చింది. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన అనిత డీడ్ బిఎస్ బీఈడి అని కూడా ఆమె కూడా ఒక ఉద్యోగం అనేది కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా 10,000 మంది కూడా ఉన్నారని మనకు పేపర్ ద్వారా మనకు తెలుసు. చాలామంది కోల్పోయారని చెప్పవచ్చును. 10,000 మంది పైగా కోల్పోయారు ఉద్యోగాలు. అంటే ఈ అభ్యర్థులకు జీవితాంతం వేదనే అని కూడా మనకు పేపర్లో ద్వారా మనము వాళ్ళ బాధను అనేది కూడా మనకు తెలియజేస్తున్నారు. ఎడిట్ అవకాశం ఇవ్వని విద్యాశాఖ కూడా అని చెప్పవచ్చును. ఈ విధంగా కూడా డిఎస్సి గురించి ఈరోజు పేపర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి.